నమస్కారం అండి అందరికీ. ఈరోజు వీడియో దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు, అలంకరణ, విశిష్టత. రెండవ రోజు అమ్మవారిని ఏ అవతారంలో పూజిస్తారు, ఏ రంగు పూలతో పూజించాలి, ఏ ప్రసాదాలు నివేదన చేయాలి అన్న విషయాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ నచ్చితే, మీకు ఎంతో కొంత ఉపయోగపడినాయి అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. దేవీ నవరాత్రుల్లో అందరం కూడా ఎంతో శ్రద్ధగా, భక్తితో, నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తాము. 9 రోజులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ దశమితో పూర్తవుతాయి. ఒక్కో రోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది. చెడుపై సాధించిన విజయానికి సంకేతంగా దసరా పండుగ జరుపుకుంటాం. అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. ఈ సందర్భంలో అమ్మవారి అవతారాలు, అలంకరణ, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, విశిష్టత తెలుసుకుందామండి. ఇక అమ్మవారిని రెండవ రోజు, నవరాత్రుల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి, గాయత్రీదేవి అలంకారం చేస్తారండి. బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక, హిమవంతులు అది దుర్ఘటమైన కోరికని చెప్పినా ఆమె పట్టుదలతో శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప మరి ఎవరి చేతిలో చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ అమ్మవారు పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివునికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు. శివుడిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందిన పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తోంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తోందని పార్వతీ పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవ్వరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఇదండి అమ్మవారు బ్రహ్మచారిణి అవతారం వెనుక ఉన్న పురాణ గాథ. ఇక రెండవ రోజు అమ్మవారిని గాయత్రీదేవి అలంకారం చేసి అమ్మవారిని ఆరాధిస్తారు. గాయత్రి మంత్రం జపిస్తే మంచి ఫలితం కలుగుతుంది. అమ్మవారికి ఈరోజు నారింజ రంగు చీరలో దర్శనమిస్తారండి. అమ్మవారికి తామర పువ్వులతో అమ్మవారిని పూజించాలి. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి కొబ్బరి అన్నం కూడా నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. ఇదండి ఈరోజు వీడియో. శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు, అలంకరణ, విశిష్టతలు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మీ కుబేరాస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.